రాష్ట్రంలో గత 2 ఏళ్లలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ ను మిగతా జిల్లాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దేలా తోడ్పాటు అందించాలని అన్నారు. హుస్నాబాద్ లో పాలకవర్గం కాంగ్రెస్ ఉన్నట్లయితే శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం తనకుంటుందని మంత్రి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపియమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అభివృద్ధిని చూసి ఓటేయమని అడుగుతా ఉన్నాం. హుస్నాబాద్ ను మిగతా జిల్లా కేంద్రాలతో పోటీ పడేలా అభివృద్ధి చేయడానికి నాకు బలాన్ని ఇవ్వమని కోరుతా ఉన్నాం. జరుగుతున్న పనులు వేగవంతంగా జరగడానికి బలాన్ని ఇవ్వమని కోరుతా ఉన్నాం. మా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న అంశాన్ని ప్రజలందరూ కళ్ళతో చూస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో నైతికంగా మద్దతు అవసరం అనే మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేగాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కేబినెట్ మంత్రిగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ గాని, మహిళలకు ఉచిత బస్సు గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని, రేషన్ కార్డులు గాని, సన్న బియ్యం గాని, వడ్డీ లేని రుణాలు గాని, ఉద్యోగాలు గాని, ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతూ రైతు భరోసా, రైతు బోనస్, రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఇంకా 1-2 చేయాల్సి ఉంది, తప్పకుండా మేము చేస్తాం. ఈ సందర్భంలో ఈ జరుగుతున్న ఎన్నికలు మున్సిపల్ లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టయితే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఇంకా అన్ని కార్యక్రమాలు చేసే విధంగా కొంత ప్రోత్సాహం దొరికినట్టయితుంది. కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా హుస్నాబాద్ సంబంధించి హుస్నాబాద్ గౌరవం పెరగాలంటే, హుస్నాబాద్ ఇంకా అభివృద్ధి దిశలోకి రావడానికి మరి పాలకవర్గ మున్సిపల్ కాంగ్రెస్ ఉన్నట్టయితే శాసనసభ్యుడిగా మరింత అభివృద్ధి చేసే అవకాశం